నిన్న మా ఇంటి పక్కన రాలేదండి. పిక్చర్కి వెళ్ళానే. ఏ పిక్చర్? తమ్ముడు. వెరీ ఇంట్రెస్టింగ్. హాయ్. ఏమిటి లేట్ అయింది? కొంచెం పనుండి. బస్ ఇంకా రాలేదా? రండి. స్వామి శరణం. అలాగే స్వామి శరణం. స్వామి శరణం. స్వామి శరణం. స్వామియే శరణం. వందే మాత్రం. హాయ్. హలో ఫ్రెండ్. ఈ గురుడు మన కాకినాడ కాలేజ్ లో సీనియర్ పక్షిలా ఉన్నాడే. చెప్తా. ఏంట్రా అంతా అలా పారిపోయారు? ఢిల్లీలో కుంబ్లేగాడు ఒక్కరోజు 10 వికెట్లు తీశాడు. ఇది హైదరాబాద్ లో రోజుకి 25 వికెట్లు తీస్తుంది. మంచి కంచు కవచం. అంటే మంచి ర్యాగింగ్ కేసు ఉన్నాయి. రోజుకి 10 మందిని ఏడిపిస్తాయి. ఇప్పుడు నేను టింగ్ అంటాయి. టింగ్. నేను కూడా టింగ్ అంటాయి. టింగ్. ఈడు టింగ్ అన్నాడు, ఈడు టింగ్ అన్నాడు. నేను మాత్రం ఏం తక్కువ? నేను టింగ్. ఇట్లా కాదు, టింగ్. షిట్. నాకు లైట్ వెలిగిందే. కమాన్. మగపిల్లి మెడలో గంట కడదామని చాలా కాలం నుంచి ట్రై చేస్తున్నాను. నేను వచ్చేసరికి పిల్లి కాదు కదా, నల్లి కూడా పారిపోతోంది. నో ప్రాబ్లం. కొంచెం అటు ఇటుగా మ్యాన్లీగా ఉన్నావు. అవును, సారు బొబ్బిలి పులి ఎన్టీఆరా? కాదే, సిల్వెస్టర్ స్టోన్. నెక్స్ట్. ర్యాగింగ్ చేస్తే చెద్దన్నంలో పచ్చిమిరపకాయ కొరుక్కు తిన్నట్టన్నా ఉండాలి, లేకపోతే ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్టన్నా ఉండాలి. అయినా పాపం ఇంత కష్టపడ్డావు. గంటకి 5 రూపాయలనే ఇవ్వకపోతే బాగోదు. ఐ మీన్ ఈ గంటకి. నెక్స్ట్ టైం ఇంకా బాగా ర్యాగింగ్ చేయి, 100 రూపాయలు ఇస్తా. अब्बा बोले तो समझ में नहीं आ रहा। क्या देख रहे तू? देखो नो वैकेंसी का बोर्ड। चल चले यहाँ से। हिंदी नहीं आता? నై నై. తెలుగు తెలుసా? चल चल। ఆంధ్రలో ఉంటూ హిందీలో మాట్లాడడం పెద్ద ఫ్యాషన్ అనుకుంటున్నావురా? क्या बोला क्या बोला? నాకు ఉద్యోగం వస్తుంది కదా, అప్పుడు నువ్వు నాకు సెల్యూట్ కొడతావు. పిచ్చోడు, నాకు తెలుగు రాదనుకుంటున్నాడు. అనవసరంగా ఎంకాం గోల్డ్ మెడల్ సంపాదించాం. అమలాపురం వెళ్ళి బెల్లం వ్యాపారం పెట్టుకుని హ్యాపీగా బతికేయచ్చు. తిత్తి తీస్తా. ఏం చేస్తాను? చెప్తాను సార్. తిత్తి తీస్తాను. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పు, నేను ఎక్కడికి వెళ్తున్నాను? ఫారెన్ టూర్ సార్. ఎప్పుడు తిరిగి వస్తాను? 2 నెలలు తిరిగి వస్తాను. అర్థమైంది కదా. ఈ లోపు నేను వచ్చేసరికి ఈ ఫ్యాక్టరీలో ఏమైనా పిచ్చి పిచ్చి వేషాలు జరిగాయంటే ఏం చేస్తాను? తిత్తి తీస్తారండి. ఏ కంట్రీలో ఉన్నా సరే గంటకోసారి ఫోన్ చేస్తుంటాను. ఫ్యాక్టరీలో ఏమైనా అవకతవకలు జరిగాయంటే తిత్తి తీస్తా. అసలే నా పేరు ఉగ్ర నరసింహం. అర్థమైందా? ఓకే, డోర్తి. ఫారిన్ కంట్రీస్ వెళ్తున్నాను కదా, నీకేమైనా తెమ్మంటావా? ఓనర్గా మంచి పేరు తీసుకున్నాడు సార్. తిత్తి తీసి ప్రమోషన్ ఇస్తా. ఓనర్ గారు 2 నెలలు టూర్ వెళ్ళారంటే మనకి భలే మంచి రోజు, పసందైన రోజు. ఓనర్ గారు ఇప్పట్లో రారు కదండి. 2 నెలల దాకా రారు.
గంటలో ఫోన్ చేస్తానని చెప్పి వెంటనే ఎందుకు చేశాననే? భలేవారు సార్, మీ ఇష్టం సార్, మీ ఇష్టం వచ్చినప్పుడు చేయొచ్చు. ఈ ఫోన్ మీదే కదా సార్. నా సంగతి నీకు బాగా తెలుసు. నేను ఎవరు ఉద్యోగాలకి రికమెండ్ చేయనని. సార్ కానీ నాకు కత్తి లాంటి కుర్రోడు దొరికాడు. గోల్డ్ మెడలిస్ట్. ఏ మెడలిస్ట్? గోల్డ్ మెడలిస్ట్. పేరు ఏం పేరు? విష్ణు సార్. ఆ విష్ణు అంటాయా? అతనికి మన ఆఫీసులో అకౌంట్స్ మేనేజర్ ఉద్యోగం వచ్చాయి. అర్థమైందా? అర్థమైందండి. చెప్పు, ఏం చేస్తావు? మీరు పంపించే కుర్రోడిని అకౌంట్స్ ఆఫీసర్గా అపాయింట్ చేయాలి, అంతే కదా? లేకపోతే తీస్తా. చేస్తాం. ఏం చేస్తాను? తీస్తారా? పెట్టే ఫోను. నా పేరు ఉగ్ర నరసింహం. ఈ మధ్య నీకు బాగా టాలెంట్ పెరిగిపోయింది రోయ్. నీకు ఉద్యోగం గ్యారంటీ. ఒరే ఆచారి, ఇంక ఈ ఉద్యోగం మనం చేయలేవురా. తినగంటాం నూరేళ్ళ ఆయుసు. ఉద్యోగం మానేసిన ప్రమాదమేనండి. ఒరే అమావచంద్రుడు, అర్జెంట్ గా ఓ అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేయి. అలాగే. ఎక్స్క్యూజ్ మీ సార్. యు ఆర్ విష్ణు, ఉగ్ర నరసింహ గారి క్యాండిడేట్. ఎస్ సార్. గోల్డ్ మెడలిస్ట్. ఎస్ సార్. ఆల్రెడీ యు ఆర్ అపాయింటెడ్ యాజ్ అకౌంట్స్ ఆఫీసర్. Oh. కంగ్రాట్యులేషన్. థ్యాంక్ యూ సార్. ఒరే ఆచారి, టీ తీసుకురారా. నేను టీలు కాఫీలు తాగాను సార్. ఓహో, కూల్ డ్రింక్ తీసుకురారా. కూర్చోండి సార్. థ్యాంక్ యూ. నేను సంతకం పెట్టిస్తాను కానీ నువ్వు వెళ్ళు. గురుగారు, ఉగ్ర నరసింహం గారు అంగవికలాంగుల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నట్టున్నారు. లేదు సార్, వీళ్ళందరూ ఆఫీసులో జాయిన్ అయినప్పుడు నార్మల్ గానే ఉన్నారు. తర్వాతే తేడాలు వచ్చి ఉగ్ర నరసింహం గారు వీళ్ళ కాళ్ళు చేతులు కళ్ళు తీసేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఆచార్య గారిని చూడండి, పాపం భగవంతుడు 2 చేతులు ఇచ్చాడు సార్. తర్వాతే తేడాలు వచ్చి మన ఓనర్ ఉగ్గనసం గారిది ఎడం చేయబట్టరా. ఈ అదవది ఏ పని చేసినా ఎడం చేత్తోనే చేస్తాడు. రేపు పొద్దు తిండి కూడా ఎడం చేత్తోనే తింటాడు దైద్యుడు. నాది ఎడం చేతి వాటవా? లేదు సార్. ఈ రోజు నుంచి నువ్వు కూడా ఎడం చేత్తోనే తిను. ఈ అమావాస్యందుని చూడండి, వీడు స్ట్రైట్ లుక్ వేసాడంటే 8 కిలోమీటర్స్ కనపడుతుంది సార్. కానీ వాడి పొజిషన్ ఇప్పుడు చూడండి. మీకు సంగతి చెప్పనా? మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మా నర్సింగ్ గారికి కాస్త మెలకొని ఉంది. ఇలాగా ఎటు చూస్తున్నాడో తెలీదు. తినబాల కళ్ళు చిదపరలాగా. ఏరా, నాది మెల్లకన్నా ఎటు చూస్తున్నానో తెలీదా? నన్ను చూడు. కమాన్, స్ట్రైట్ టు స్ట్రైట్. ఇప్పుడు ఇందాక ఇక్కడ ఫైల్ పెట్టి వెళ్ళాడే, వాడి వాయిస్ కంచు కంఠం సార్. ఉగ్ర నరసింహ గారిని ఇమిటేట్ చేద్దామని ట్రై చేశాడు. ఏమన్నా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నారండి? అపాయింట్మెంట్ లేదు, ఏమి లేదు. ఇంకొక రోజు వస్తానులే. ఓకే. అమ్మో, కావలసి వేళ జాయిన్ అయ్యి రేపు రండి. అలా కాదు, నాకు అర్జెంట్ గా పని ఉంది. ఇప్పుడే వస్తాను. మళ్ళీ వస్తాను కదా, నీకెందుకు? కాదని బాబు, నాకు వదిలేసి నన్ను వదిలేసి చెప్పండి. ఆగు. ఎక్కడికి వెళ్తావు? ఏం జరిగిందో నిజం చెప్పు, లేకపోతే తిట్టి తీస్తా. అదే సార్, మీరు ఫోన్ లో ఉద్యోగం రికమెండ్ చేశారు చూడండి. ఆ కత్తి లాంటి కుర్రాడు ఇతనే. కత్తప్పుడు. అన్నయ్య, ఉద్యోగం ఇస్తానని చెప్పి లంచం కూడా తీసుకున్నావు కదా, పైగా ఈయన రికమెండేషన్ అంటావా? Just right. ఎంత తీసుకున్నాడా? ఎంత? 10,000 సార్. ఓకే, మీరేమి అనుకోనంటే ఒక మాట చెప్తాను సార్. ఇక్కడ మీకు తెలియకుండా నాకు అర్థమైంది. యూ ప్లీజ్ గో. యూ కెన్ మేక్ ఎ మూవ్ ప్లీజ్. సార్ ఫిట్టింగ్ పెడతారు సార్, ఫిట్టింగ్. ఏరా, ఫ్లైట్ ఎన్ని గంటలకి? 6 గంటలకండి. నన్ను ఎన్ని గంటలకు పంపించావు? 12 గంటలకండి. ఓకే ఓకే. నీతో మాట్లాడింది ఎవరు? మీరేనండి. కన్ఫర్మ్ గా నీతో మాట్లాడింది ఎవరు? కన్ఫర్మ్ గా మీరేనండి. ఓకే. అంటే నా మేనేజరు ఎవరో మాట్లాడిన వాయిస్ నా వాయిస్ అనుకునేంతటి దరిద్రుడు అన్నమాట. ఇట్స్ ఆల్ రైట్. లంచం తీసుకుంది ఎవరు? మీరేనండి. ఓకే, కాదండి. కన్ఫర్మ్. ఇది అబద్ధం అని తేలింది. ఏయ్, నా ప్రిన్సిపల్ నీకు తెలుసు కదా? తెలుసండి. ఏంటి
బాడీలో ఏ పార్ట్ తప్పు చేసినా పీకేస్తారండి. తెలిసి కూడా తప్పు చేస్తాయా నీ బాడీలో పార్ట్స్? ఇప్పుడు నీ బాడీలో తప్పు చేస్తుందండి. అంతేగా అంతేగా. என்ன தம்பி என்ன ரொம்ப பரிதாபமா இருக்கு. முதல்ல ஒரு டீ குடிச்சிட்டு. వద్దునయ్యా. பணம் లేదు அவ்வளவுதானே. ஏற்கனவே போர்டு பாக்கி 20 ரூபாய் சேர்த்து 2 ரூபாய். என்ன நான் சொன்னது మనసులాయే? ఏ మనసులాయో నా బొంద. బతుకు మీదే భయం వేస్తుంది. చూడు మీ తంబి, బతికి డికాషన్ మాదిరి ఎప్పుడుమే చేదుగా ఉండను. మందా కొంచెం పాలు బందార పోసి టేస్ట్ గా చేసుకోవాలా. ఎన్నా నా సొన్నది మనసులాయే? దీనికి ఎంత డల్ అయిపోతే ఎలా? డై సార్కి ఒక స్పెషల్ చేయకుండా ఆ మరట ఉరికి ఒక లెటర్ వందిచ్చే. ఎంగేది ఇదో ఎన్నపా ఎన్న మ్యాటరే? మ్యాటర్ చాలా ఘాటుగా ఉన్నాయి. మా చెల్లెలు సైకిల్ తొక్కుతూ పావడాడొచ్చి పడిపోయిందట. దానికి టీవీఎస్ 50 కావాలట. ఇకపోతే మా నాన్న వెంకటిల్లు చాలా చీప్గా ఉంది, స్లాబ్ వేయించాలి, పనిచేసే ఆఫీస్ నుంచి ₹1,00,000 లోన్ కావాలని రాశాడు. 1 లక్షదానే పంపిస్తే పోచ్చి. ఎన్నా నీకు వేళాకోళంగా ఉందా నాయర్? సుమ్మా జోక్ చేశానప్పా. అమ్మ ఏం రాసుంటది? ఏముంది మావులే, వేళకు తిను వేళకు పడుకో ఎండలో తిరక్కు అని. పిచ్చి తల్లి. పిచ్చో గిచ్చో నీకో తల్లుండదప్ప. నన్ను కరగానే నా తల్లి పోయింది. నేను అమ్మ అమ్మ అని ఏడుస్తుంటే అది ఆకలేసి ఏడ్చాను, అమ్మ పోయి ఏడ్చాను, యారికి తెలియలేదప్ప. నీ అన్నది ఎవరు దురదృష్ట జాతకం. పైకి మాత్రం దా పాలు, లోపలంతా డికాషనే. సరే సరే, నా బాధ నీకెందుకు, వెళ్ళి నీ పని చూసుకో. వస్తా నాయర్.